అన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని ఉప్పరపల్లిలో చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. పొలం పనులకు వెళ్తున్న మహిళ మెడలోని బంగారు చైన్ను లాక్కెళ్లాడు. బైక్పై వచ్చిన ఇతర దుండగులు మహిళను అడ్రస్ అడిగారు. వివాహిత సమాధానం చెప్పగా చైన్ లాక్కొని వెళ్లిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేను కూరగాయ చెట్లు వేసుకున్నాను సార్. అక్కడ మిరపకాయలు కోసుకుంటాను. వచ్చి అతను పెద్దమ్మ ఈ దారి ఎక్కడ పోతుంది పెద్దమ్మ అన్నాడు. నేను ఎక్కడ పోతాను ఆయన దారి లేదు, కంప చెట్లు ఇట్నేవో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఉన్నారంటే మేము రైల్వే స్టేషన్ దిగినా పెద్దమ్మ నాకు బస్సు పోయేదానికి డబ్బులు లేవు అంటే మరి ఇక్కడ ఎక్కడ పోతా కంప చెట్లు నైనా ఇట్నే పో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గర. ఇతను దొరికిన అతను కూడా అట్లే చెప్తున్నాను. పెద్దూరు అన్ని మీదే ఊరు, నేను ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని అంటే మాది కోడూరు పెద్దూరు పెద్దమ్మ. స్టేషన్లో దిగుతూనే వచ్చిన అది లాక్కొని మాటల్లో పెట్టి ఎగిరినాడు, దూకి సరుడు పెట్టుకొని పోయినాడు. నేను నన్ను కొట్టను వస్తున్నాడేమో 2 చేతులు ఎత్తి అని కొట్టినాయి సార్ ముఖం మీద. అంత లోపలే లాక్కొని పోయినాడు. 2 తులాలు సరుడు సార్, 2 బంగారు పూసలు, ఒక తాలిబొట్టు, 3 గుండ్లు వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై